హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ కాదు గుడ్ మార్నింగ్. అరే నైట్ 12:30 అయింది. మనం త్రివేంద్రం వచ్చేటప్పుడు పడుకోలేదు కాబట్టి గుడ్ ఈవినింగ్ అనాలా, ఆల్రెడీ టైంలో ఏఎం పడిపోయింది కాబట్టి గుడ్ మార్నింగ్ చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఏదైతే అదైందండి. ఇదిగోండి, మనం ఇక్కడ కూడా హోమ్ స్టే తీసుకున్నాం. పాపం అక్కడ మన కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఫాస్ట్గా చెక్ ఇన్ అయ్యి నేను అలా చూపించేస్తాను మన హోమ్ని. మీరు కూడా ఫాస్ట్గా చూసేయండి. చాలా టైర్డ్గా ఉన్నాం, పిల్లలు ఆల్రెడీ నిద్రపోయారు. సో మార్నింగ్ కలుద్దాం. అరే ఇది మార్నింగే, గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే త్రివేంద్రంలో చాలా ఫేమస్ అయిన పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్తున్నామండి. సో అందుకే రెడీ అవుతున్నాం. ఈ ట్రిప్ మొత్తంలో కల్లా పిల్లలు ఇవాళ సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నారు. ఎందుకంటే టెంపుల్కి అనుకుంటున్నారా, పిల్లలు ఎప్పుడండి టెంపుల్కి ఇంట్రెస్ట్గా ఉంటారు. టెంపుల్ తర్వాత మేము ఒక చోటుకి వెళ్తున్నాం, దానికోసమని పిల్లలు చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు. ముందు అయితే టెంపుల్కి వెళ్దాం పదండి. టెంపుల్కి వెళ్ళడం కోసమని మేము తెల్లవారుజాముని లేచి వంట పని కానిచ్చి ఇలా రెడీ అయ్యాము. ఎందుకు అనుకుంటున్నారా, ఎందుకంటే ఈ టెంపుల్లో కంపల్సరీ ట్రెడిషనల్ డ్రెస్లో మాత్రమే వెళ్ళాలి. ఇంకా చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయండి. పదండి వెళ్తూ చెప్తాం. మన రూమ్ దగ్గర నుంచి టెంపుల్కి జస్ట్ 10 minutes దూరమే ఉందండి. ఇదిగోండి టెంపుల్ కూడా వచ్చేసాము. టెంపుల్కి వచ్చాక మాకు తెలిసిన షాకింగ్ విషయాలు ఏంటంటే కంపల్సరీ పిల్లలకు కూడా ట్రెడిషనల్ వేర్ కావాలని. మేమేమో కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో చూసాము, అంత కంపల్సరీ ఏం కాదు, ఏం అనట్లేదని చెప్పారు. కానీ అసలు ఎలో కూడా చేయట్లేదండి. అయితే మేమేం చేసామో తెలుసా, ఈ పెద్దవాళ్ళు పైకండువా తీసేసి చిన్న పిల్లలకి లుంగీలాగా చుట్టేశాం. కానీ ఇంకొక చిన్నోడు మిగిలిపోయాడు, వాడికి మాత్రం ఒక టవల్ కొనక్క తప్పలేదు. మగవాళ్ళకి పైన షర్ట్ ఉండకూడదండి గుళ్ళోకి వెళ్ళేటప్పుడు. అండ్ ఆడవాళ్ళు చీర మాత్రమే కట్టుకోవాలి. ఒకవేళ డ్రెస్ వేసుకున్నట్టయితే పైన చున్నీ ఉండాలి, కింద పైనుంచి ఒక లుంగీ కట్టుకోవాలి. ఎందుకంటే డ్రెస్ మనం వేసుకున్నప్పుడు సైడ్ స్లిట్స్ నుంచి కాళ్ళు కనపడడం కానివ్వండి, లెగ్గింగ్స్ కానివ్వండి, అది మంచి లుక్ ఉండదట. అందుకని వాళ్ళు కంపల్సరీ లుంగీ ఒకటి మనం కూడా కట్టుకోవాల్సిందే డ్రెస్ వేసుకుంటే. ఇక టెంపుల్ దర్శనానికని లోపలికి వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత మామూలుగా షాక్ అవ్వలేదు. కనీసం ఒక 15 minutes పైన పట్టింది క్యూ లైన్ ఎక్కడ స్టార్ట్ అయిందో చూసుకోవడానికి. ఫుల్ రష్గా ఉంది. అసలు మేము చాలా ఎర్లీగా వెళ్ళామని ఫీల్ అయ్యాం. మరి వీళ్ళంతా ఎన్నింటికి వచ్చారో తెలియదు. దర్శనానికి దాదాపు 4 hours పైన పట్టిందండి. మీకు ముందే చెప్పాను కదా, పిల్లలు నెక్స్ట్ వెళ్ళబోయే దానికోసం చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారని. అది బీచ్ అండి. ఇక్కడ కోవలం బీచ్ చాలా ఫేమస్ అండి. సో దానికి వెళ్దాం అనుకున్నాం. ఈ రెండు టెంపుల్ అండ్ బీచ్ రెండు కలిపి మధ్యాహ్నానికి కంప్లీట్ చేసుకొని మధ్యాహ్నం నుంచి వేరే ప్లేస్ కనుక్కున్నాం. అయితే ఆల్రెడీ ఇక్కడే మాకు 12 దాటిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక పక్క ఆకలేస్తుంది. రూమ్ కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తిని బీచ్ కోసం రెడీగా డ్రెస్సెస్ వేసుకొని అండ్ మన లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసుకుని వెళ్ళిపోవాలండి. చెక్అవుట్ టైం అయిపోయింది ఆల్రెడీ. నేను రూమ్లో మార్నింగ్ పావు బజీ కర్రీ ఉండమండి, కానీ వచ్చేటప్పుడు అంతా దారిలో చూసాము, ఎక్కడ కూడా పావులు దొరకలేదు. అందుకని బ్రెడ్స్ తెచ్చుకొని పావు బజీ కర్రీతో తిన్నాము. మధ్యాహ్నం వండుకోవడానికి మా దగ్గర తెచ్చుకున్న రైస్ అయిపోయినాయండి. సో రైస్ కోసమని చాలా షాప్స్ తిరిగాము. మనం తినే రైస్ అయితే ఇక్కడెక్కడ దొరకలేదు. దాదాపు దగ్గరగా ఉన్నాయని ఒక చోట రైస్ కొన్నాం, కానీ అవి వండితే అచ్చం మరమరాల్లాగా అయినాయి. ఏం చేస్తాం, కర్రీస్తో తినలేమని మధ్యాహ్నం కోసమని పుదీనా రైస్ అయితే చేసాము. ఆల్రెడీ ఇప్పుడే 1 అయింది. ఇంకా లంచ్కి వండిన రైస్ ఎప్పుడు తింటామో తెలీదు. మనం కోవలం బీచ్కి వచ్చేసామండి. మన రూమ్ దగ్గర నుంచి ఇది జస్ట్ 1/2 hour లోపే ఉంది. కానీ ఎంత బాగుందండి. దీన్ని బ్లూ సీ అని కూడా అంటారంట. నిజంగా పేరుకు తగ్గట్టు చాలా బ్లూ కలర్లో వాటర్ కూడా చాలా బాగున్నాయి. అంటే స్వీట్గా అనుకునేరు, సముద్రం నీరు ఎప్పుడూ స్వీట్గా ఉండదండి, చాలా క్లియర్గా ఉన్నాయి. మా ఆనందాన్ని, మా పిల్లల సూపర్ ఎక్సైట్మెంట్ని, వాళ్ళ నాపలేక మేము పడిన ఇబ్బందిని నేనైతే మాటల్లో చెప్పలేను. మీకు ఈ వీడియోలో ఎంతవరకు కనిపిస్తే అంతవరకు చూడండి.
మిట్ట మధ్యాహ్నం కావడం వల్ల ఏమో జనాలు చాలా తక్కువ మంది ఉన్నారండి. ఇక బీచ్ అంతా మాదే అన్నట్టు మేమైతే ఫుల్గా ఆడుకున్నాం. 2-3 అవర్స్ ఆడుకున్నాక ఇక అలిసిపోయి మళ్ళా ఆకలి వేసి మేము తెచ్చుకున్న పుదీనా రైస్ తిని నెక్స్ట్ మనం వేరే ప్లేస్కి వెళ్తున్నాం. 2-3 గంటలు ఇలా ఎండలో ఆడుకోవడం, పైగా ఉప్పు నీళ్ళల్లో అందరం చక్కగా కోకిల రంగులో ఉండేవాళ్ళం కాస్త ఇలా కాకుల్లో అయిపోయాం చూడండి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా మీకు? అదేనండి, సూర్యాస్తమయానికైనా సూర్యోదయానికైనా ఫేమస్ అంట. మరి దానికోసం కేరళ నుంచి తమిళనాడు వైపు వెళ్ళి మరీ చూడాలంట కన్యాకుమారి. ఇప్పుడు మధ్యాహ్నం టైం 3:30 అయిందండి. సో ఇక్కడ నుంచి మనం కన్యాకుమారికి వెళ్ళడానికి 2 hours 45 minutes చూపిస్తుంది. అండ్ మనం కరెక్ట్గా ఎక్కడ బ్రేక్స్ తీసుకోకుండా వెళ్తే కనుక కన్యాకుమారికి వెళ్ళి అక్కడ సూర్యాస్తమయాన్ని కూడా కరెక్ట్ టైంలో చూడొచ్చు. ఫస్ట్ టైం ఎక్కడ బ్రేక్స్ తీసుకోకుండా రావడం వల్ల ఏమో మనం కరెక్ట్ టైంకి రీచ్ అయిపోయామండి. కరెక్ట్ టైం అంటే ఏంటంటే ఇవాళ 6:20కి సూర్యాస్తమయం ఉంది. మనం 6:20కి వచ్చేసాం. కానీ ఏంటి ఇంకా సూర్యుడు వెళ్ళట్లేదు? బహుశా మన కోసం ఎదురు చూస్తున్నట్టున్నారండి. పదండి, ఎందుకండి వెయిట్ చేయించడం? పాపం లేటుగా ఇంటికి వెళ్తే వాళ్ళమ్మ కూడా తిడతారు కదండి. ఇక్కడ మళ్ళాగే చాలా మంది వచ్చారండి ఈ అందమైన దృశ్యాన్ని వాళ్ళ కెమెరాల్లో బంధించడానికి. సో మేము కూడా బంధించి మీకోసం చూపిస్తున్నాం చూడండి. ఏదో నిజంగా మన కోసమే ఆగినట్టు అలా మేము వచ్చి చుట్టూ చూసి ఒక మంచి ప్లేస్ చూసుకొని కూర్చునేదాకా ఆగి అప్పుడే వెళ్తున్నట్టున్నారు సూర్యుడు. ఇక్కడ సూర్యాస్తమయ దృశ్యం ఎలా ఉందంటే ఇక్కడ చుట్టూ వచ్చే సముద్రపు గాలి ఆయనకి వింజామర్లు వీస్తుంటే ఈ సముద్రపు అలలు ఆయనకి జోలపాడుతున్నట్టు చక్కగా నిద్రిస్తూ ఎంత అందంగా సముద్ర గర్భంలోకి వెళ్తున్నారో చూడండి. ఈ అందమైన దృశ్యాన్ని మాతో పాటు మీరు కూడా చూడండి. సూర్యాస్తమయం అయిపోయింది. హాయిగా ఈ చల్లటి సముద్రపు గాలి దగ్గర కూర్చొని అలా స్నాక్స్ తింటున్నాం. ఈ స్నాక్స్ ఎక్కడవో మీరు గుర్తుపట్టారా? అదేనండి, రాత్రి మనం కొన్నాం కదా కేరళలో ఆ బనానా చిప్స్. ఇప్పుడు అవి తిని నెక్స్ట్ మనం హోటల్ చెక్-ఇన్కి వెళ్తాము. హోటల్కి వచ్చేసాం, చెక్-ఇన్ అయిపోయాం. ఓకే, నైట్ ఫుడ్ కోసం ఏం చేద్దామా అని ఆలోచిస్తుంటే అందరూ మాకు ఆకలి లేదంటున్నారు. ఎందుకంటే మధ్యాహ్నం మనం చాలా లేటుగా భోంచేసాం. సో అందుకని ఈ పూటకి ఉన్న కొద్దిగా ఆకలిని ఫ్రూట్స్తో సరిపెట్టుకుందామని ఫ్రూట్స్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను కట్ చేసిన ఫ్రూట్ మీలో ఎంతమందికి తెలుసు? దీన్ని మేము పంపర పనస అంటాము. ఇది బత్తాయి, నారింజ, కమల వాటి జాతికి సంబంధించిన ఫ్రూట్. ఇది ఎక్కువగా వినాయక చవితి టైంలో బాగా దొరుకుతుంది, కానీ ఇప్పుడు దొరికింది ఇక్కడ. దీని టేస్ట్ కొంచెం తీయగా, లైట్ పులుపుగా, ఎక్కడో కొద్దిగా వగరుగా, చిరు చేదు కూడా ఉంటుంది. ఓవరాల్గా బాగుంటుంది. ఆగండి, ఇప్పుడు ఈ ఒక్క ఫ్రూట్తో అందరి ఇక్కడ ఎలా నిండిద్ది? అందుకే మాకు ఒక పనస పండు కనపడింది. సో అది కూడా తెచ్చుకున్నాం. బాగా పండి మంచి వాసన వస్తూ ఎంత బాగుందో రండి మీకు కూడా చూపిస్తాను. చూసారా ఈ బుజ్జి పనస పండు ఎంత బాగుందో? దీన్ని ఇక్కడ అడవి పనస అంటారట. దీని చెట్లు చాలా హైట్గా ఉంటాయట, కొయ్యడం కూడా చాలా కష్టం అంటున్నారు. చాలా మెత్తగా ఉంది. ఇది ఒక్క ఫ్రూటే 50 రూపీస్ తీసుకున్నాడండి.
సరే కొత్త ఫ్రూట్ కదా ట్రై చేద్దామని తీసుకున్నాను. చూడండి లోపల కూడా కట్ చేస్తే అచ్చం పనసపండులాగే చిన్న చిన్న తొనలు ఉన్నాయి. టేస్ట్ అయితే స్వీట్గానే ఉంది కానీ పనసపండు టేస్ట్ ఏం కాదు, సమ్ డిఫరెంట్ టేస్టే ఉంది కానీ బాగుంది. ఈ ఫ్రూట్ తిని మేము ఎంజాయ్ చేసాం, చూసి మీరు కూడా ఎంజాయ్ చేశారా? అండ్ నైట్ లేట్ అయిపోతుంది, ఇంకా పడుకొని రేపు మార్నింగ్ కన్యాకుమారిలో సూర్యోదయం కూడా చాలా బాగుంటుంది కదా. సో నేను రేపు పొద్దున్న మిమ్మల్ని అక్కడ కలుస్తాను, ఓకేనా? ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ మన ప్రీవియస్ వీడియోస్ని అండ్ అప్కమింగ్ వీడియోస్ని చూస్తూ ఎంజాయ్ చేయండి. ఓకే, బాయ్ అండి.